అంటే అధ్యక్షుల వారే పిఠాపురం వచ్చి పోటీ చేస్తున్నారు కదా, పోటీ చేసినా ఎందుకోసం? టాలెంట్ వరమకి టాలెంట్ ఉందండి. ఫస్ట్ నుంచి టీడీపీ గారి నుంచి పోరాడుతున్నాడు, ఏ పనైనా చేస్తున్నాడు. అన్ని పనులు నియోజకవర్గంలో చేయలేని పనులు ఏమి లేదు. ప్రతి ఒక్కరికి పెదల్లో దేవుడు లెట్టాడు వర్మ. వర్మ గారి కన్నా పవన్ కళ్యాణ్ అంటే ఎక్కడి నుంచి ఇక్కడ పోటీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు గెలుస్తాడు, ఇక్కడ ఉండదు కదా. అసలు మీ పవన్ కళ్యాణ్ గారి మీ అభిప్రాయం? అయిపోయింటే ఏం చెప్తుండే, అయిపోయింటే మాకంటే వరమే పిచ్చండి మాకు. అంటే టీడీపీ పొత్తులో భాగంగా మీరు గెలిపిస్తారా? అవునండి. పవన్ కళ్యాణ్ ఏమని పవన్ కళ్యాణ్ మీకు వరం గారి సీట్ ఎప్పుడైతే ఇవ్వలేదు అప్పుడే మాకు ఎర్తగలిగే పార్టీ మీద ఏమి వేస్తాండి, ఏం చెప్తుండే వేస్తాండి. వరం గారికి ఎప్పుడైతే సీట్ ఇవ్వలేదో అప్పటి నుంచి మాకు ఎర్తపడేసింది. అంతే కదండి. ఇప్పుడు ఎప్పటి నుంచో దాంట్లో ఉండిపోడు, ఓ పార్టీలో ఉండిపోడు. ఉన్నవాళ్ళు అలా ఉండరు, దాంట్లో దీంట్లో జంప్ అవుతారు. ఇది అలా జంప్ అవ్వలేదు. కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏది వచ్చినా మొత్తం ఇటు చెట్టు ప్రపంచంలో లేడు ఎమ్మెల్యే వరం అంటే. అదండి. పొత్తులో భాగంగా ఇద్దరు అధ్యక్షులు చెప్పారు కదా, మరి చెప్పారంటే ఏం చెప్తామండి. చెప్పారంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పిఠాపురం పోటీ చేస్తున్నారు. ఇప్పుడు ఇన్నాళ్ళ బట్టి నుంచి చేసినాడు పోయాడు కదంటారా. ఇన్నాళ్ళ బట్టి నుంచి పోరాడాడు, టీడీపీని పోరాడాడు, ఇవన్నీ చేశాడు. చేయలేనందు ఏమీ లేదు. మరి గత రోజుల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే నేనే దగ్గరుండి గెలుస్తానని వర్మ గారు అన్నారు. అన్నండి కార్యకర్తలు ఒప్పుకుంటలేదు కదా. అతను ఉన్న కార్యకర్తలు ఒప్పుకుంటలేదు, వాళ్ళ పార్టీ వాళ్ళు ఒప్పుకుంటలేదు. అతను ఉన్న టాలెంట్ అతనికి ఉంటుంది కదండి, ఉండదా? ఒప్పుకుంటలేదు. అన్నారండి. రాకుండానే నేను గెలుపుతాను మీరు చెప్పింది బాగానే ఉందండి. వరం గారే అన్నారు, కాదంటలేదు. కార్యకర్తలు ఒప్పుకుంటలేదు, అతను ఒప్పుకునే కార్యకర్తలు ఒప్పుకుంటలేదు. మీరు పోటీ చేయాలంటున్నారు. ఇప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేయమంటున్నారు వరం గారిని. ఇండిపెండెంట్ పోటీ చేయని తప్పగానే వచ్చేస్తాడు అతను వరం. అతను చెప్పింది కదండి.